మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి మధురం మమకారంలో ఇక్కడ పిల్లలిద్దరు రెడీ అండి. అక్కడ వీళ్ళిద్దరు మదర్స్ రెడీగా ఉన్నారు. అండ్ చూద్దాం మరి ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ అడుగుతారా అండ్ వాటిని వీళ్ళిద్దరు మదర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారా అనేది. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? దీక్షిత. దీక్షిత, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇద్దరు మీ అమ్మగారు ఎవరు? పేరేంటి? శిరీష. హాయ్ శిరీష గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్. సో దీక్షిత, నీకు అన్ని వెరైటీస్ ఇష్టమా? మీ అమ్మ చేసే దాంట్లో ఇష్టం. ఏమి వంకలేం పెట్టవా? పెడతావా? వెరీ గుడ్. సో ఈ రోజు ఏంటంటే ఇక్కడ నీకు ఇష్టం లేని అసలు చేయర్లే, ఎందుకంటే చాయిస్ నీదే కాబట్టి. సో నీ ఫేవరెట్ 3 ఐటమ్స్ ఏవైనా కూడా నువ్వు హ్యాపీగా ఆలోచించి పెట్టు, నేను వచ్చి రాస్తాను. దాంట్లో ఎవరైతే పిక్ చేసుకుంటే వాళ్ళకి అది వస్తుంది. ఓకేనా? హాయ్. నీ పేరేంటి? వేదాక్షరి. వేదాక్షరి, బాగుంది నీ పేరు, వేద అక్షరి. ఓకే, నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. ఓ తన 8th, నువ్వు 9th. మీ అమ్మగారి పేరేంటి? రాజేశ్వరి గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో నీకు కూడా అన్ని వెరైటీస్ ఇష్టమేనా? ఏమి ఇష్టం లేదు నీకు తినడానికి? లేదు, అన్ని ఇష్టం. కాకరకాయ ఇష్టమా? వెరీ గుడ్. ఇదిగో ఇలాంటి పిల్లలు ఉంటారు కొంతమంది అన్ని తినేవాళ్ళు. ఓకే, సో మీ ఇద్దరికి కూడా తెలుసు కదా ఈ రోజు మీ ఇద్దరు ఏం వెరైటీస్ అడిగితే అవి హ్యాపీగా వాళ్ళు చేసేస్తారు. సో లక్కీగా ఒక్కొక్కసారి మీ పిల్లలు అడిగినవే మీకు రావచ్చు, లేదంటే పక్క పిల్లలు అడిగినవి మీకు రావచ్చు. సో అప్పుడు వాళ్ళ అమ్మగారిని అడిగి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంతకు మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా మీ ఇద్దరు? వెరీ గుడ్. ఓకే, తీసుకోండి. ఓకే, చూడండి ఏమొచ్చాయో. ఓకే, సో మీకు ఏమో పెసర కొబ్బరి లడ్డు, మీకేమో పాలక్ ఇంకా క్యాబేజ్ కాంబినేషన్ లో పకోడీ. ఓకే, సో స్వీట్ హాట్ బాగుంది కాంబినేషన్. ఫస్ట్ ఎవరు చేస్తారు? స్వీట్ తో మొదలెడదామా? ఓకే ఓకే, మరి పెసర కొబ్బరి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? మనం పెసరపప్పు బ్రౌనిష్ గా వేయించుకొని పొడి రెడీ చేయాలి. పొడి రెడీగా ఉందండి. సో మామూలుగా డ్రైగా రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మనం ఒక బౌల్ వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకోవాలి. డైరెక్ట్ గా మనం చేసుకోవటం. అవునండి. ఇది దేంతో చుట్టుకుంటాం మనము? ఇది కొంచెం నెయ్యి వేడి చేసేసేయాలి. తర్వాత మనం కొంచెం పాలు పోస్తూ లడ్డు లాగా తయారు చేయాలి. ఓ, జనరల్ గా ఈ సున్నుండలు అవి ఎలా చుట్టుకుంటామో అంతే. అంతే. ఓకే, ఇది బెల్లం తురుము. ఓకే, ఎండు కొబ్బరి పొడి. సో ఎండు కొబ్బరి బాగుంటుందండి ఇందులో? ఎండు కొబ్బరి చాలా బాగుంటుందండి. ఓకే, ఇలాచీ పౌడర్, బాదాం, కాజు. ఇవి నిల్వ ఉంటాయండి లేకపోతే ఎప్పటికప్పుడు? నిల్వ ఉంటాయండి. సో పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి ఎక్కువ నిల్వ ఉండదు. ఇది ఎండు కొబ్బరి కాబట్టి మనకు బాగానే నిల్వ ఉంటుంది. చాలా ఈజీ అన్నట్టు. చుట్టుకోవటమే కదా, అన్ని రెడీ చేసేసుకుంటాం. మనం కొంచెం కరిగినెంబడేసి బంద్ చేసేసాం. కట్టేనా వేసేనా ఇందులో? సో కొంచెం ఆ బెల్లం అది ఉండలు లేకుండా కలిపేసుకుంటే మనకి చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా. యాక్చువల్ గా బెల్లం తురిమేసినాం అనుకోండి, మనకి ఏది కూడా ప్రాబ్లం ఏం రాదు, గడ్డలు ఏం రాదు. అవును, అండ్ అది కూడా కొంచెం తడిగా అంటే ఆ జిగురు ఉంటుంది కదా, సో మనం చుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. పాల తడి వేసేస్తాం కదా, మనకు సరిపోతుంది. ఓకే ఓకే, ఇది ఓన్లీ పెసరపప్పుతో బాగుంటుందండి, వేరే ఏదైనా పప్పుతో ట్రై చేయొచ్చా? పుట్నాల పప్పు కూడా. పుట్నాల పప్పు ఉత్త పెసర్లతో కూడా బాగుంటది. పొట్టు పెసర్లు. ఇదేమో నేను పెసరపప్పుతో. పెసరపప్పుతో. ఓకే ఓకే. పుట్నాలు కూడా సేమ్ ఇట్లనే ఈజీ ప్రాసెస్ అండి.
సేమ్ పౌడర్ చేసేసి కలిపే అవి ఆల్రెడీ ఇంకా వేయించక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించినవే కదా. వేయించినవి. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవును. ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ కి ఫ్రెండ్ తను ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నాం అనేసి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. వితిన్ 3 days లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఏం చేయాలి, ఏం వంటలు చేయాలి, అక్కడికి వెళ్ళి ఎలా ఇచ్చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయారా? అంతే. కొంచెం పాలతడి వేసుకోవాలి. వేసుకోండి. మనం పాలతడి చూస్తూ మనము లడ్డు చుట్టుకోవాలి. ఓకే. సో బేసిక్ గా ఎప్పుడు మా షోకి వచ్చి ఇలా కొత్త కొత్తగా ఫ్రెండ్స్ అవుతుంటారు తెలుసా చాలా మంది. అవునండి. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అక్కలు వాళ్ళతో కలిసి వస్తూ ఉంటారు చాలా మంది. ఓకే. సో అయితే మీది యాక్చువల్లీ అదే నాకు కూడా మా ఫ్రెండ్ తో వద్దాం అనుకున్నాను. అయితే చిల్డ్రన్ ఎపిసోడ్ కి మా ఇద్దరికి ఓకే. నైస్ నైస్. కొత్త పరిచయాలు బాగుంటాయి కదా, కొత్త కొత్త ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అంటే ఈవిడికి తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. మీకు ఆవిడ మ్యారేజ్ అయ్యాక సో ఆవిడ ద్వారా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి. బాగుంది బాగుంది. సో మీకు ఒక్కతేనండి పాప? తను ఒక పాప, 2 బాబులు. ఓ. పాప వచ్చేసి 9th class, బాబు వచ్చేసి 10th class. ఇంకొక బాబు బిజినెస్ చేస్తాడు అన్నట్టు. అంత పెద్ద బాబా? 17 years. 17. అప్పుడే బిజినెస్? ఆయనకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అంతేలేండి, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బేసిక్ గా. పాప 9th, బాబు 10th. సో మొత్తానికి పాప బాగా గారమ్మా వేద. 2 అన్నయ్యలా? సూపర్ కదా. నువ్వు ఏది అడిగితే తెచ్చిచ్చేస్తూ ఉంటారా? తెచ్చిస్తారక్క. వెరీ గుడ్. సో నువ్వు ఏం చదువుతున్నానన్నా? 9th కదా. నీ ఇంట్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీతో ఇలా వంటలు చేయించుకుని నీకు కావాల్సిన తింటూ ఉంటావా? నేను ఏం చెప్తే అది చేస్తుంది మమ్మీ. అవునా? నీకు ఆ చాయిస్ ఉంది బేసిక్ గా, ఎందుకంటే నువ్వు చిన్నదానివి కదా ఇంట్లో, నీకు ఒక్కదానికే ఉంటుంది. ఓకే. మరి ఇంట్లో ఇంకెప్పుడైనా ఖాళీ టైంలో అలా ఏం చేస్తుంటా? నీ హాబీస్ ఏంటి? నేను పాటలు వింటుంటా, సాంగ్స్ లిరిక్స్ కలెక్ట్ చేయడం అలవాటు బాగా. ఓ, సినిమా పాటలువి లిరిక్స్ నువ్వు పాడేసుకుంటూ ఉంటావా హ్యాపీగా అవన్నీ పెట్టుకొని? నేర్చుకున్నావు మ్యూజిక్? సంగీతం కూడా నేర్చుకుంటున్నాను అక్క. ఓ సూపర్. అయితే మరి పాట పాడేస్తావా? పాడతాం. పాడు. మీ మమ్మీ చక్కగా లడ్డూలు చుడుతూ ఉంటారు, ఈలోగా నువ్వు పాట పాడే. రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగా నవమోహనంగా రారా నిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా చుంచుర వీరేకతోని సొంపు చూతురారా పంచదార చిలుక నాతో పలుకుదువురారా పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రా. బాగా పాడావేదా? థ్యాంక్స్ అక్క. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? 6 years నుంచి అక్క. 6 years నుంచా? సూపర్. ఇంకా బాగా నేర్చుకో పాటలోకినా. నీకు ఎలాగో సాంగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్లేబ్యాక్ సింగర్ అయిపోతావేమో కదా. ఓకే. సో లడ్డూలు అయిపోయినాయా అండి? లడ్డూలు అయిపోయినాయండి. ఓ వెరీ నైస్. సో చూడ్డానికి అయితే చక్కగా కొబ్బరి అంతా అలా కోటింగ్ లో వచ్చి కనబడుతుంది. సో కావాలంటే మనం పైనుంచి కొంచెం అట్లా రోల్ చేసుకోవచ్చేమో కూడా కదా. మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇంకా మళ్ళీ మరీ ఓవర్ కొబ్బరి ఉంటే కూడా ఇష్టపడారు కదా. అవునవును, ఎండు కొబ్బరి కూడా అంత ఎక్కువ తిన్నా కొంచెం వెగట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే. సర్వింగ్ ప్లేట్ లో పెట్టేద్దామా? సో మీ ఇంట్లో అందరికి స్వీట్స్ ఇష్టమా లేకపోతే? స్వీట్స్ హాట్స్ అన్ని చేస్తానండి. అన్ని చేస్తూ ఉంటారు. ఈజీగా స్వీట్ చేయాలంటే ఇది ఈజీ స్వీట్. ఇది వేయించుకుంటాం మనము పెసరపప్పు. వేయించుకోకుండా చేయాల్సిన స్వీట్ ఏంటి? పుట్నాల పప్పు. పుట్నాలు, చక్కెర, ఇలాచి. ఓ దానికేమో షుగర్ కాంబినేషన్. సో రెడీ. పెసర కొబ్బరి లడ్డూలు రెడీ అండి. సూపర్. టేస్ట్ ఎట్లా ఉందో చెప్పాలి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, మంచి కలర్ లో. టేస్ట్ చూద్దాం. ఓకే. సో మరి పెసర కొబ్బరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. పెసర కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు వేయించి మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, తరిగిన బాదం, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పెసర కొబ్బరి లడ్డు రెడీ.